So next one is what is output of given code. Okay, ఒకసారి మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి I. సో ఐలో వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ ఎప్పుడు కూడా ఇనిషియలైజేషన్ నెక్స్ట్ కండిషన్ అయిపోయిన తర్వాత బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్, ఇది థర్డ్. ఇది ట్రూ అయిన తర్వాత ఇటరేషన్లోకి వెళ్తుంది 4. వన్స్ అగైన్ కండిషన్, మళ్ళీ వన్స్ అగైన్ బాడీ, వన్స్ అగైన్ ఇటరేషన్. ఇలా ఫర్ లూప్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఐలో ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, సమ్ అడ్రస్ 500. సో ఐలో వాల్యూ ఎంత వస్తుంది 1. సో కంట్రోల్ రేట్కి వస్తుంది 1 less than or equal to 1 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది 4. నెక్స్ట్ 4 less than or equal to 1 1 2 3 4 4 less than or equal to 1 ఎస్ కండిషన్ ఫాల్స్. దే కవర్డ్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 5. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో Alt F9 yes, Control F9, Alt F5. So 5 is the output.